హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. హర్ష మీద కేసు నడుస్తుంది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చూడనన్నా ఆ కేసు మరి ఎంతవరకు ఉంటుందో నిల్చుదో లేదు చెప్పలేం కానీ, సో అమ్మాయి ఎఫ్ఐఆర్ చదివిన నర్సింగ్ పోలీస్ స్టేషన్కి పోయి ఎఫ్ఐఆర్ చదివినప్పుడు ఏంటంటే, అలసగా అనే వ్యక్తి నన్ను 2 కోట్లు నా దగ్గర తీసుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని భ్రమ పెట్టిండు. ఆయన కాకుండా వాళ్ళ ఫాదర్ కూడా నా పైన ఇట్లా ఆ రకంగా చెప్పింది. సో నిజంగా అదంతా పక్కన పెడితే చూడన్న, తను ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతుందో మాకైతే టు బి ఫ్రాంక్ అయితే అంత ఎఫెక్ట్ కనిపించట్లేదు. ఇంకో తన ఎఫ్ఐఆర్ ఏం రాసిందంటే, నన్ను ఒక పలానా హోటల్ తీసుకెళ్లి నాకు మత్తు మందులు ఇచ్చి నా పైన కొన్ని యాక్టివిటీ చేసి తను నన్ను అక్కడ వీడియోలు తీసి నా పైన బ్లాక్ మెయిల్ చేస్తున్నాను చెప్తుంది. సో నాకు అనిపిస్తుంది ఇదంతా వాళ్ళ ఎఫ్ఐఆర్ అంతా పక్కన పెట్టుకుంటే, సో మీరు చెప్పండి అన్న, హర్షసాయికి ఉన్న రేంజ్ ఏందన్న? సో నేను అనుకుంటే ఒక వీడియో చేస్తే తను మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇస్తాయి. ఒక్క వీడియోలో తను అనుకుంటే 2 కోట్లు ఈజీగా ఒక 2 రోజులు కష్టంగా పడకుండా 2 రోజులు కష్టపడితే 2 కోట్లు ఈజీ వస్తాయి తనకు. సో తను అట్లా ఒక 100 కోట్లు అంటే ఒక నమ్మవాళ్ళం కానీ, ఒక 2 కోట్లకు పచ్చాయి అమ్ముడు పోయిండు, 2 కోట్లు తీసుకున్నాను పెళ్లి తీసుకున్నాను అంటే నిజంగా అక్కడ నమ్మబుద్ధి కావట్లేదు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంకోటి ఏమన్నదంటే వాళ్ళ డాడీ కూడా నా పైన రాక మాట్లాడలేదు. సో ఏ తండ్రి కూడా ప్రపంచంలో ఏ తండ్రి కొడుకులు అలా ఉండరు కాబట్టి, సో నిజంగా నాకైతే నమ్మబుద్ధి కాబట్టి అందులో వాళ్ళు అసలు లాంటి ఒక మంచి వ్యక్తిని పట్టుకొని అట్లా నమ్మడం అనేది నమ్మలేకపోతున్నాం. ఇంకోటి బ్లాక్ మెయిల్ చేసి ఉన్నాం అంట. సో బ్లాక్ మెయిల్ అన్న ఛాన్స్ టు బి ఫ్రాంక్ లేదు. సో నిజంగా ఎన్నో మీరు చూడండి, అసలు ఎన్నో వెయిట్ చేస్తాను, హెల్ప్ ఎన్నో వెయిట్ చేస్తాడు. కానీ తర్వాత వాళ్ళ దగ్గరకు పోయి నాకు ఇది ఫేవర్ చేయండి అని ఏ రకం తను రేటర్ ఇవ్వడం తప్ప తీసుకుంటాను తెలియదు. సో ఆ రకంగా బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి నాకు కాదని ఫీలింగ్ కలిగింది. సో చూద్దాం, అమ్మాయి కూడా బిగ్ బాస్ నుంచి వచ్చింది. తను చాలా ఫేమస్ పర్సన్. తను ఇంకోటి ఏంటంటే, తను మెగాలో డాన్ అనే సినిమాలో హీరోయిన్ చేయడం జరుగుతుంది, హర్షస్థానంతోనే సినిమాలో చేయడం జరుగుతుంది. అంటే నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఏమైనా చూస్తున్న వీడియోలు చూసినంతసేపు నాకు ఏమనిపించింది అంటే, ఓహో ఈ అమ్మాయి కూడా ఒక అమ్మాయిని హర్షస్థాయితో తిరిగింది, అంటే ఫ్రెండ్షిప్ చేశారు, బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు, కానీ సినిమాలో యాక్ట్ చేశారు. లాస్ట్ ఏదో చిన్న మిస్ అండర్స్టాండ్ జరిగినట్టుంది. సో మిస్ అండర్స్టాండ్ చేయడం కోసం తను ఏం చేయాలి అర్థం కాక